హాయ్ హలో వెల్కమ్ టు సీ స్క్వేర్తో ముచ్చట్లు. లాస్ట్ ఎపిసోడ్లో 9 పర్వాల గురించి తెలుసుకున్నాం కదా చిన్ని. ఇప్పుడు మనం మిగతా 9 పర్వాల గురించి తెలుసుకుందాం. 10వ పర్వం వచ్చేసి సౌప్తిక పర్వం. ఇందులో మనం ఏం తెలుసుకుంటామంటే అశ్వత్థాముని గురించి తెలుసుకుంటాం. 11వ పర్వం శృతి పర్వం. మనం ఇందులో ఏం తెలుసుకుంటామంటే యుద్ధం తర్వాత స్త్రీల యొక్క శోకం గురించి తెలుసుకుంటాం. 12వ పర్వం వచ్చేసి శాంతి పర్వం. ఇందులో మనం ఏం తెలుసుకుంటామంటే ధర్మోపదేశాలు మరియు రాజధర్మాల గురించి తెలుసుకుంటాం. 13వ పర్వం వచ్చేసి అనుశాసన పర్వం. ఇందులో మనం ఏం తెలుసుకుంటామంటే భీష్మ యొక్క నియమాలు, ధర్మాలు మరియు దాన ధర్మాల గురించి తెలుసుకుంటాం. 14వ పర్వం వచ్చేసి అశ్వమేధిక పర్వం. ఇందులో మనం ఏం తెలుసుకుంటామంటే యుద్ధం తర్వాత యుధిష్ఠిరుడు చేసిన అశ్వమేధ యాగం గురించి తెలుసుకుంటాం. 15వ పర్వం వచ్చేసి ఆశ్రమవాసిక పర్వం. ఇందులో మనం ఏం తెలుసుకుంటామంటే ధృతరాష్ట్ర, గాంధారి మరియు కుంతీమాత తపశ్చరణ కోసం వనంలో ఆశ్రమవాసం ఎలా చేశారో తెలుసుకుంటాం. 16వ పర్వం వచ్చేసి మౌసాల పర్వం. ఇందులో మనం ఏం తెలుసుకుంటామంటే యాదవ వంశం నాశనం మరియు కృష్ణ అవతార్ సమాప్తి గురించి తెలుసుకుంటాం. 17వ పర్వం వచ్చేసి మహాప్రస్థానిక పర్వం. ఇందులో మనం ఏం తెలుసుకుంటామంటే పాండవుల రాజ్యం యొక్క త్యాగం మరియు హిమాలయాల యాత్ర గురించి తెలుసుకుంటాం. చివరి పర్వం వచ్చేసి స్వర్గరోహణ పర్వం. ఇందులో మనం ఏం తెలుసుకుంటామంటే పాండవుల యొక్క అంతిమ యాత్ర మరియు స్వర్గ ప్రవేశం గురించి తెలుసుకుంటాం. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఆది పర్వం కథ గురించి తెలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ విత్ సీ స్క్వేర్తో ముచ్చట్లు. హరే కృష్ణ.